ఏప్రిల్ 15 బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో సాధారణ విద్యార్థులతో సాధారణ ఫలితాలు సాధించగలిగామని ఒంగోలులోని శ్రీ సాయిరామ్ కళాశాల చైర్మన్ కె అంజయ్య హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని గ్రామీణ మరియు ప్రభుత్వ పాఠశాలల నుండి ఎక్కువ మంది విద్యార్థులు శ్రీ సాయిరామ్ కళాశాలకు ఎంపిక చేసుకుని ఇంతటి అద్భుత విజయాలను అందించిన మా విద్యార్థులకు, మాపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సీనియర్ ఎంపీసీ విభాగంలో ఏ భానుశ్రీ 991, జూనియర్ ఎంపీసీ విభాగంలో పి కీర్తి 465, అలాగే సీనియర్ బైపీసీ విభాగంలో పిఎన్ సంధ్యారాణి 990, జూనియర్ బైపీసీ విభాగంలో కె అభిజ్ఞ 444 మార్కులు సాధించగలిగారని, ఇలాంటి అద్భుతాలు అందుకున్న విద్యార్థులకు కళాశాల వైస్ చైర్మన్ కె కృష్ణ చైతన్య, కరస్పాండెంట్ కె మోహన్ రావు, ప్రిన్సిపాల్ డి రాఘవ, డిఆర్ రత్నారెడ్డి మరియు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. నెక్స్ట్ పేరు పెట్టండి. సంధ్యారాణి బైపీసీ విభాగంలో 990. నెక్స్ట్ పేరు అనేది తెలుసు. విభాగంలో పి కీర్తి 465. నా పేరు ధూళిపాల రాఘవ, సాయిరామ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంపీసీ మరియు బైపీసీ విభాగంలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించారు. అతి తక్కువ మంది విద్యార్థులతో, అది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతోనే, తక్కువ మందితోనే అత్యధిక మార్కులే కాకుండా అత్యధిక ఉత్తీర్ణతా శాతాన్ని కూడా సాధించడం జరిగింది. దీనికోసం కృషి చేసినటువంటి మా అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఏ భానుశ్రీ 991 మార్కులు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం జరిగింది. ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే బైపీసీ విభాగంలో సంధ్యారాణి 990 మార్కులు సాధించడం జరిగింది. ఇది కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకే. అదేవిధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో పి కీర్తి 465 మార్కులు సాధించడం జరిగింది. అలాగే బైపీసీ విభాగంలో కె అభిజ్ఞ 440 మార్కులు. ఈ అత్యధిక మార్కులే కాకుండా ఆ తర్వాత కూడా చాలామంది చాలా అద్భుతమైనటువంటి అత్యధికమైన మార్కులు సాధించారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సహకరించిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాగే అన్ని స్ట్రీమ్స్లో, ఎంపీసీ బైపీసీల్లో, ఎంసెట్లో కానీ, మెయిన్స్లో కానీ, నీట్లో కానీ అన్ని స్ట్రీమ్స్లో కూడా టీం వర్క్ చేసి మంచి ఫలితాలు సాధిస్తామని కాలేజీ యాజమాన్యం తరఫున, మా అధ్యాపక బృందం తరఫున నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ కె అంజయ్య, చైర్మన్ ఆఫ్ దిస్ కాలేజ్. మేము 2016లో కాలేజీ స్థాపించాం. మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చి పెట్టిన కాలేజ్ ఇది. అంటే అధ్యాపకులే డైరెక్టర్లుగా ప్రారంభించిన కాలేజీ. 10 సంవత్సరాలు నిన్న సందర్భం, 10వ సంవత్సరంలో బ్రేక్ త్రూ లాగా 991/1000 సాధించి జిల్లా టాప్లో, స్టేట్ ర్యాంకుల్లోకి వచ్చేసాం. ఇంకా మిగిలిన మార్కులు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇంకా రాబోయే సంవత్సరాల్లో
ఇంతకన్నా కూడా మార్కులే కాకుండా ర్యాంకులు కానీ స్టేట్ వైడ్ పోటీ పడి సాధించడానికి మా స్టాఫ్ కానీ మా మేనేజ్మెంట్ కానీ గట్టిగా కృషి చేస్తుందని ఈ జిల్లా ప్రజలకు మేము హామీస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మేము తీసుకున్న మార్పులు ఏంటంటే 10 సంవత్సరాలు అయిన సందర్భంగా పూర్వ తల్లిదండ్రులు విద్యార్థుల కోరిక మేరకు శ్రేయోభిలాషుల కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాయ్స్ కూడా ఒక సపరేట్ క్యాంపస్ని ప్రారంభిస్తున్నాం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఆ బాయ్స్ క్యాంపస్ కూడా ఓన్లీ ఐఐటి జేఈఈ మెయిన్స్ జనరల్గా బాయ్స్ క్యాంపస్లు అంటే పెద్ద ఇదిగా ఉంటాయని అనుకుంటారు. కానీ మేము ప్రత్యేకంగా ఓన్లీ ఐఐటి జేఈఈ మెయిన్స్ శ్రద్ధగా పిల్లలను అబ్బాయిని చేర్చుకొని వాళ్ళకి తగినటువంటి కోచింగ్ ఇచ్చి సమాజంలో ఉన్నత పౌరులుగా తయారు చేస్తామని భావిస్తున్నాం. మా అధ్యాపక సిబ్బందికి తల్లిదండ్రులకి కే మోహన్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్. నేడు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు మరి రాష్ట్ర స్థాయిలో 991 మార్కులు సాధించి మరొకసారి మా సాయిరామ్ యొక్క విజయాన్ని ప్రకాశం జిల్లా వాసులతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ అనేటువంటి ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ కళ్యాణ్జీయ మా పార్ట్నర్ చైర్మన్, ఎంఎస్సి పిహెచ్డి, దాదాపుగా లెక్చరర్గా తన ప్రస్తావన 40 సంవత్సరాల పైగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో విభిన్నమైన కళాశాలలో కానీ ఎంతో అనుభవం అనేటటువంటి దాన్ని గడించడం, ఆ అనుభవం అనేటువంటి ఈ సంస్థ పురోభివృద్ధికి బాగా దోహదపడింది. అలాగే నాకు గత 35 సంవత్సరాల నుంచి ఒంగోలు జిల్లాలో శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ అనేటువంటి కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఈ జిల్లాలో అనేక మంది టీచర్లు గాను, కానిస్టేబుల్ ఎస్ఐలు గాను, సచివాలయం అనేకమైనటువంటి ఉద్యోగాల్లో అవకాశాల వికాస్ సంస్థ ద్వారా ఏర్పాటు జరిగింది. ఆ పరిచయాలు కూడాను ఈ సంస్థ ఉన్నతికి దోహదపడుతున్నాయి. ప్రధానంగా ఈ జిల్లా వాసులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, పూర్వ విద్యార్థులు ఇస్తున్నటువంటి సహకారం మరువలేనిది. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మేము ఇంటర్మీడియట్ ఫలితాల్లో కానీ, ఎంసెట్లో కానీ, మెయిన్స్లో కానివ్వండి, అడ్వాన్స్లో కానీ, నీట్లో కానీ ప్రతి ఫలితాల్లో కూడాను సాయిరామ్ తమకు మంచి ఫలితాన్ని సాధిస్తూ ఈ జిల్లాకి పరిచయమైనటువంటి సంస్థ. అలాగే గత కొద్ది కాలం నుంచి కూడాను తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు బాయ్స్ క్యాంపస్ ఏర్పాటు చేయండి, మాకు అవసరం ఉంది, మీ దగ్గర జాయిన్ చేస్తాను అంటున్నా. మేము ఇంకా పూర్తిగా సెట్ అయిన తర్వాతనే సంస్థ ఆవిర్భావం పూర్తిగా బలోపేతం అయినాకనే తన ఉనికిని చాటుకున్నాకనే బాయ్స్ పెడదామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రాబోయే అకాడమిక్ ఇయర్లో లిమిటెడ్ స్ట్రెంగ్త్, పరిమితమైనటువంటి సంఖ్యలో ఓన్లీ మెయిన్స్, నీట్, ఐఐటి ఈ ప్రోగ్రామ్ తోటి లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే మాకు అనుభవమైనటువంటి అధ్యాపక బృందం, ఎక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సంస్థల్లో అనుభవాలు గడించినటువంటి అధ్యాపక బృందం మాకు ఇక్కడ ఉన్నందుకు అది కూడా మా సంస్థ విజయానికి మంచి సక్సెస్గా మేము గుర్తిస్తున్నాం. జేఎల్స్ కానివ్వండి, నాన్ టీచింగ్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, అలాగే అన్ని విభాగాల్లో మంచి కఠోరమైనటువంటి ఒక డిసిప్లిన్ తోటి ఈ సంస్థ నిర్వహణకు అందరూ కూడా పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ సంస్థ అన్ని విభాగాల్లోనూ మంచి సక్సెస్ సాధిస్తూ ఉన్నందుకు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా యాజమాన్యం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇలాగే ఈ స్ఫూర్తితోటి భవిష్యత్తులో కూడా అన్ని మంచి ఫలితాలు సాధించడానికి తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పేసి, మీకు తోడ్పడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్ నమస్తే. నా పేరు హరిబోయిన రాంబాబు, టీచర్ని, సింగరాయకొండ. మా పాపని సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒంగోలులో ఉంగుమూరు రోడ్లో ఇక్కడ జాయిన్ చేశాము. నేను యాక్చువల్గా టీచర్గా అయినందువలన అంజయ్ సారు
మరి వారి సారథ్యంలో సాయిరామ్ జూనియర్ కాలేజీ చాలా బాగుంటుంది. మెయిన్గా ఫుడ్ బాగుంటుందని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మంచి ఫ్యాకల్టీని ఆయన ఇవ్వగలరు అనేటటువంటి నమ్మకంతో నేను లాస్ట్ ఇయర్ మా పాపని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేశాను. మరి 465 మార్కులు 470కి వచ్చాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 991 మార్కు జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకు మరియు స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి మా పాప అరిబోయిన భానుశ్రీ, మరియు ఇంకా సంధ్యారాణి అనే అమ్మాయి కూడా బైపీసీలో 990 స్టేట్ ర్యాంకు వచ్చింది. కాబట్టి ఈ సాయిరామ్ జూనియర్ కాలేజ్ చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. మంచి ఫ్యాకల్టీని కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగనే పిల్లల మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పిల్లల్ని మానిటర్ చేస్తూ వాళ్ళ సొంత బిడ్డల్లాగా మా బిడ్డలను చూసుకున్నందుకు మేము ఆ కాలేజీ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచి ఉన్నత శిఖరాలను తీసుకెళ్లేదానికి ర్యాంకుల్లో కూడా వీరు ముందున్నారు. గతంలో ఈ కళాశాల సాధించినటువంటి ర్యాంకులు బేస్ చేసుకొని మేము మా పాపని ఇక్కడ జాయిన్ చేశాము. మంచి ఫలితాలు వస్తాయి, మెయిన్స్లో అయితేమి అన్నిట్లో కూడా. కాబట్టి ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే మంచి ర్యాంకు 991 మార్కు మరి ఒంగోలు పట్టణంలో మరి చిన్న కాలేజ్ అయినప్పటికీ అత్యుత్తమ ఫలితాలు సాధించారు. వీరికి మరొకసారి మా తల్లిదండ్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అర్రిబోయిన భానుశ్రీ. నేను శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈరోజు వచ్చిన ఫలితాల్లో 991 మార్క్స్ వచ్చాయి. దీనికి నాకు ఎంతో సహకరించిన టీచింగ్, నాన్ టీచింగ్, మేనేజ్మెంట్ మరియు నా తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను. అందుకోసం మీరు ఎలాంటి కసరత్తు చేశారు? హార్డ్ వర్క్. టీచర్స్ ఎప్పుడు డౌట్స్ అడిగినా క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యారాణి. నేను శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈ ఫలితాల్లో నాకు 990 వచ్చాయి బైపీసీ విభాగంలో. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా పేరెంట్స్, ఈ కాలేజ్ మేనేజ్మెంట్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ చాలా సహకరించారు. ఎప్పుడు అడిగినా డౌట్స్ క్లారిఫై చేస్తూ అన్ని రకాలుగా చాలా ప్రోత్సహించారు. నేను కీర్తి సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో నాకు 465 వచ్చాయి. దీనికి కారణం మా స్టాఫ్, ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్, ఇంకా మా పేరెంట్స్. దీంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను సాయిరామ్ని ఎంచుకున్నాను, ఎన్ని కాలేజెస్ ఉన్నా కానీ. కాబట్టి నాకు గొప్ప రిజల్టే వచ్చింది. కాబట్టి దీనికి చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఐ యామ్ అభిజ్ఞ. I am the first year student of BPC from Sri Sairam Junior College. I got 444 marks out of 455 marks. I am so happy to choose these marks. I am proud to choose this college. Teachers and non-teaching staff and management are so helpful for my achievement. I am so happy. Okay. Thank you. ఓకే.